బావా రా రూపా, మీకోసమే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నయ్య ఎక్కడ? ఎవరినో కలవడానికెళ్ళాడు. ఓ, ఇందాక పెళ్లి సంబంధం అన్నాడు, వాళ్ళతో మాట్లాడడానికా? ఎందుకు బావా ఎవరో పరాయి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు? 1 ఇయర్ నుంచి ఫోన్ లేదు, మెసేజ్ కూడా లేదు. నీకు కూడా తెలుసు కదా రూపా, మన కుటుంబాల మధ్య ఏం జరిగిందో. కానీ నేను ఇలా ఉండలేకపోతున్నాను బావా. నీకు తెలుసు నువ్వంటే నాకెంత ఇష్టమో. నేను కూడా అలాగే అనుకున్నాను రూపా, కానీ ఇప్పుడు నార్మల్గా ఉండట్లా. నీకు కూడా అలవాటు అయిపోతుందిలే. అయినా మీ అన్న చూసిన వాడే నాకన్నా మంచోడేమో. ఏమైంది డల్లుగున్నావు? ఏం లేదు. వాడేమన్నా అన్నాడా? బావ నన్నెందుకు అంటాడు? ఏమో, ఎవడి మీద కోపం ఎవడి మీద చూపిస్తాడో తెలియదు కదా, వాళ్ళ ఫ్యామిలీనే అంతా. నాన్నతో మాట్లాడావా? ఉహుం. హలో నాన్న. హలో. రూపా మాట్లాడుతుందంట. ఇవ్వు. ఇదిగో. హలో. ఏమ్మా, బాగున్నావా? ఏమనుకోకమ్మా, బావ వాళ్ళ ఇంట్లో ఉండమన్న దానికి బయట ఉంటే బాగుండదు కదా, అందుకే అక్కడే ఉండమన్నాను. పర్లేదు నాన్న. సరే, జాగ్రత్తగా ఉండండమ్మా నువ్వు అన్నయ్య. సరే నాన్న. ఏమన్నా కావాలంటే అన్నయ్యని అడుగు. సరేనా? ఉంటా. బాయ్ నాన్న. సర్రా, బయటికెళ్ళి తినేసొద్దాం. బావ వంట చేస్తున్నాడు. ఇప్పుడు వాడు చేసింది నేను తినాలా? వాడి ముఖం వాడికేం వచ్చు. బావకి వంట నేర్పించింది నేనే. ఇంట్లోనూ అదే, ఇక్కడ అదే. కానియండి, పద. అన్నయ్య, నీకు బావంటే ఎందుకు నచ్చడు? కొన్నిటికి సమాధానాలుండవు, వెతకడానికి ప్రయత్నించుకో. రండి బావా, మీ ఇద్దరు తినేసేయండి. నాకు బయట చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. కనీసం తినే వరకు ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఏదో అర్జెంట్ వర్క్ ఏంటుంది, నేను వడ్డిస్తా అన్నయ్య. మందు మానేసా అన్నావు, మళ్ళీ ఏంట్రా సైలెంట్గా ఉంటావేంద్రా? చెప్పేదేనా? మా మరదలు ఇంటికి వచ్చిందిరా. అయితే ఇంకేంట్రా, సెట్ చేసుకో. తను నా కోసం రాలేదురా, ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చిందని వాళ్ళన్నతో కలిసి వచ్చింది. స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా, అందుకనే మా ఇంటికి వచ్చారు, అంతే. అయితే ఏంట్రా, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకో, అయిపోతుంది. సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాదులేరా. అదేంట్రా, నీ మరదలంటే అంత ఇష్టం అంటావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే వదులుకుంటావా? నా వల్ల కాదు కదరా, ఇదంతా చేసింది మా నాన్న చేసింది. దానివల్ల తన కోసం నా ప్రేమను తాకట్టు పెట్టాడు.